ఇప్పుడు పనికి రావు కదా ఇంకా. ఎవరు రాలేదమ్మా ఇంతవరకు? నిన్న మాత్రం భోజనం పంపించారు, ఇవాళ మాత్రం ఇప్పటిదాకా ఈ ఏరియాకి రావట్లేదండి. మెయిన్ రోడ్ ఒకటి అయిపోయింది. వస్తుండ్రు అటు వెళ్ళిపోతుండ్రు, సందులలో చూడకుంటే ఎట్లా అండి మా బాధ. ఇప్పుడు అసలు నిన్నటి నుంచి షుగర్ పేషెంట్లు ఏమవుతున్నారు, ఏమి చూడకుంటే ఎట్లా చెప్పండి. వాటర్ కూడా లేవు తాగటానికి, మొత్తం మునిగిపోయినాయి. మా కరెంట్ మీటర్లతో సహా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంత్రులు ఉన్నారు కదమ్మా ఖమ్మంలో, ముగ్గురు ఉంటారు. రోడ్డు మీద నుంచి రోడ్డు మీదకి పోతే మా పరిస్థితి ఏంది? ఓట్లకు వచ్చినప్పుడు ఇటు వస్తారు, తర్వాత రాకుంటే మా పరిస్థితి ఏంది చెప్పండి సార్ మీరు. ఓట్లకు వచ్చినప్పుడు ఏ సందులో ఉన్నా ముస్లామా కూడా ఓటు అవసరం, ఇప్పుడు మాత్రం అవసరం లేదా? మేము గెలిపించేందుకు మాకు ఆపదకి ఆదుకుంటారని గెలిపించామండి. మా బాధ ఏంది? నిన్నటి నుంచి అన్నాలు లేకుండా ఏం లేకుండా ఎట్లా బాధపడుతున్నాం. బియ్యాలు మొత్తం ఆగం అయిపోయినాయి, మంచినీళ్ళు తాగడానికి కూడా లేవండి. మా బాధ ఎవరు చూస్తున్నారు? ఏమంటారు? రోడ్డు మీదకి అటు ఈ సందులో ఎవరు రావాలి? ఓట్లకైతే ఏ సందుకైనా వస్తారుగా, దండాలు పెట్టేప్పుడు ఓట్లు అడుగుతారు కండి. ఏమన్నా అంటే డబ్బులు తీసుకోకుండా తీసుకున్నట్టు పేరు రాస్తారు కాబట్టి తీసుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళ గెలవటానికి ఏమో అన్నీ అడుగుతున్నారు, మా బాధ అప్పుడు ఎవరు చూడట్లేదు. అసలు మేము గెలిపించినాం కాంగ్రెస్ కావాలంటే, ముస్లిమ్స్ అందరం వేసేయండి ఓటు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు చూడండి. నిన్న అటు అటు ఇటు ఇటు పోయారు, రావాలి కదా. అసలు ఫుల్ జనం పోయి అడుగుదామంటే ఫుల్ జనం తొక్కిడ ఎట్లుంది చూడండి, జారుతుంది, ఏమన్నా కూర్చుకుంటుంది, షుగర్ ఉంది, ఎట్లా ఎవరు బాధపడాలి? మొత్తం ఆగం అయిపోయింది. ఇప్పటిదాకా ఎవరైనా ఇటు రాలేదండి. వాళ్ళ ఇష్టం వచ్చినాక వెళ్ళిపోతే మేమేమైపోవాలి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోతే మేమేమైపోవాలి? మేము గెలిపించినాం ఎందుకు? మాకు ఆపదకి ఆదుకుంటారనే కదా. ఏమైనా చూడండి, ఇల్లు సన్సెట్ లెవెల్ మొత్తం ఆగమైపోయి, ఏమైనా పొయ్యిలు గీళ్ళు అన్నీ ఆగమైపోయినాయి. మా నష్టపరిహారం ఏమన్నా ఇస్తేనే అప్పుడు ఆయన నెక్స్ట్ సారి ఆలోచిస్తారు జనం. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అట్టొచ్చి మాది చేస్తే ఇప్పుడు మా బాధ ఏంది? సో చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్న బియ్యం కూడా లేకుండా పోయినాయి, టీవీలు ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, బెడ్లు కూడా పడుకునే బెడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. అవును, ఇంత కూడా ఏం లేదండి. అసలు మీదేనా? సో ఇల్లు మొత్తం, ఈ ఇండ్లు కూడా సేమ్ అదే పరిస్థితి. అక్కడ దాకా వచ్చినాయా? మార్క్ టీవీలా మీవేనా? మాయే సార్, షాప్ కాడ టీవీ మెకానిక్. మరి షాప్లో వాళ్ళ టీవీలు ఇక్కడ తెచ్చినా అంటే కస్టమర్స్ ఇక్కడ దగ్గరలో ఉన్నారని చెప్పేసి తీసుకొచ్చినాం. అందులో 4 రిపేర్ అయినాయి, 2 పెండింగ్లో ఉన్నాయి, డ్యామేజ్. నిన్న అడుగుతారు కదా అంతే. అవునండి. అసలు కనీసం వరద లాస్ట్ టైం అన్నా మనకి, లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వరద వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి అని చెప్పేసి మినిమం ఒక 6 అవర్స్ ముందు చెప్పారు. వరద రానప్పుడు లైట్గా అప్పటికే వస్తున్నాయి అన్నట్టుగా మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రానికి ఎవ్వరూ ఇన్ఫర్మేషన్ లేదు. 7ంటికి మేము లేచినాం, మొహం కడుక్కున్నాం, స్నానం చేసినాం, వరద వస్తుందని అన్నారు. ఇంట్లో పోయి స్నానం చేసి వచ్చే లోపల ఈడికి వచ్చినాయి. సరే టీ తాగుదామని అనుకొని టీ తాగుతున్న లోపల 3వ మెట్టు ఎక్కినాయి. ఇక వద్దులే అని చెప్పేసి అన్నీ ఆడబడేసి తాళం వేసుకొని బయటకు వచ్చేసినాం. అసలు మేము ఎప్పుడైనా ఈడి వరకు వస్తాయి, అలాంటిది సీలింగ్ లెవెల్లో వచ్చినాయి. అట్లా మాట్లాడదాం. మీరేనా? ఓకే. సో ఎన్ని వెహికల్స్ వర్క్ చేస్తున్నాయి ఇట్లా ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుపోవడానికి? ఇక్కడ ట్రాక్టర్లు ఇవన్నీ దాదాపు ఒక 20 ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. 5 జేసీబీలు నిరంతరం పొద్దున్న నుంచి పనిచేస్తున్నాయి. 5 జేసీబీలు చేస్తున్నాయి. ఎక్కడికక్కడికి ఎప్పుడు
మేము మా మున్సిపాలిటీ వర్కర్లు కానీ మేము కానీ మా ఛాయశక్తులు చేస్తున్నాం. మేము కూడా ఇళ్ళల్లో కూడా పోకుండా 3 రోజుల నుంచి ఇక్కడ పని చేసుకుంటూనే ఉన్నాం. కొంచెం జనాల సపోర్ట్ కూడా ఉంటే మేము ఇంకా చేయగలుగుతాం. కొంచెం వెహికల్స్ బాగా ఇబ్బంది అవుతున్నాయి మేము తరలించే టైంలో, అదొకటి. కొంచెం జనాలు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే మేము చేయగలిగేది చేసి పెడతాం. ఎక్కడ ఇదంతా ఎక్కడ డంప్ చేస్తున్నారు? ఇదంతా తీసుకెళ్ళి ప్రస్తుతానికైతే డంపింగ్ దాకా పోతే లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ మేము ఒక ఖాళీ ప్లాట్ చూసుకొని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత అక్కడ నుంచి మేము తరలించుకుంటాం. ప్రస్తుతానికైతే జనాలకి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ పని చేసుకుంటూ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇది సిచ్యువేషన్. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరూ మా ఇంటికి రండి అని అడుగుతున్నారు, బట్ అన్నీ మనం వెళ్ళలేము. ఎనీవే ఒక ఇల్లు చూపించినా కూడా ఎగ్జాంపుల్గా మనకు అన్ని ఇళ్ళ పరిస్థితి అదే కాబట్టి మనం ఇక్కడున్న సిచ్యువేషన్ని కొన్ని ఇళ్లలోకి వెళ్ళి మనం చూపించగలుగుతున్నాం. కట్టు బట్టలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ఏమైంది? ఎంత నష్టం జరిగింది మీకు? సార్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగింది, టోటల్గా మునిగింది. ఫస్ట్ టైం ఇట్లా? ఫస్ట్ టైం. వస్తున్నారా? అందరు వస్తున్నారు. ఏమైనా చేస్తున్నారా అంటున్నా? చేసేది చేస్తారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, అది ఏం లేదు. పొద్దున్న నుంచి వాటర్ ప్యాకెట్ తినడానికి అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు వస్తున్నాయి, అందరు పంపిస్తూనే ఉన్నారు. అది మీరన్నా లీడరా మీరు? లేదు ఇక్కడ కూడా సామాన్యనే. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని గతంలో కంటే ఎక్కువగా వచ్చింది వరద. ఎవరు ఊహించని వరద వేగంతో రావడం వల్ల ఎక్కువ ఆస్తి నష్టం జరిగేది కానీ ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి అన్ని రకాల భోజనాలు కానీ మనుషుల్ని సంరక్షించడం కానీ అన్ని రకాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది కూడా బాగానే పనిచేస్తున్నారు. మరి ముందు కాషన్ ఇవ్వలేదట కదా ఇన్ఫర్మేషన్? కాషనే ఇంత లెక్క నీళ్ళు వస్తాయి, మీరు ఖాళీ చేయాలి, మీరు ఉండొద్దని ఎవరైనా మాకు విలువైన సామాన్ ఇమీడియట్ మామూలు ఇమ్మీడియట్ ఏమైనా పట్టుకొని పోలేదు. బట్టలతోటే వెళ్ళిపోయినాం మేము, ఏమైనా లేవు. ఇవాళకి 5 రోజులు 5 రోజులు స్నానం లేదు, ముక్కు కడుగు లేదు, ముఖం కడుగు లేదు, ఏం లేదు నాన్న. ఇప్పటి వరకు ఏమన్నా ఇచ్చిరా తినడానికి? భోజనాలు పెడతారు నాన్న, మంచినీళ్ళు ఇస్తారు, భోజనాలు పెడతారు. ఇంటికి వెళ్ళి ఒక్కళ్ళు బాగా కనీసం నీళ్ళు వాటర్ పోసేవాళ్ళు వాళ్ళు లేరు నాన్న. నేను ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో, ఎవ్వరు లేరు కడగడానికి, ఇట్లా ఎవ్వరు లేరు. నీళ్ళు రావట్లేదు, అటు ట్యాంకర్ రావట్లేదు, అంత చెత్త అంతా రోడ్డు మీదే ఉంది. ఎవరు ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు అదరికి. ఇటు మెయిన్గా తీస్తారమ్మా, ఇటు మెయిన్గా తీస్తారు నాన్న. అటు అయితే లోపలికి ఒక్కళ్ళు రావట్లేదు నాన్న. అసలు మెయిన్ రోడ్ వైపు వెళ్తున్నారు. మెయిన్ రోడ్డు వరకే ముందు వాటర్ కానీ ఈ క్లీన్ చేయడం కానీ ఇంతవరకే జరుగుతుంది. అటు లోపలికి ఒక్కళ్ళు వచ్చి చూడండి మీరు ఎట్టున్నాయో. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలే. మీకైతే రాత్రి ఇన్ఫర్మేషన్ లేదా? ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వలేదండి మాకు. ఇంతవరకు ఎవరైనా ఇంత లెక్క వస్తాయి, మీరు ఖాళీ చేయాలి, మీరు ఉండొద్దు అని ఒక్కళ్ళు కూడా చెప్పిన వాళ్ళు లేరు. మీరే వెళ్ళిపోయారు. మేము వచ్చి అప్పటికొచ్చి ఇక్కడికి వచ్చినాక మాకు అల్లోతు నీళ్ళు వచ్చాక మీరు తొందరగా బయటకు వెళ్ళాలంటే ఇంకా ఏమైనా చదువుకోలేదు, అట్లనే వెళ్ళిపోయినాం. 1 గంట కాడ నుంచి సైరన్ ఇస్తూనే ఉన్నారు, సార్లు వచ్చి సైరన్ ఇస్తూనే ఉన్నారు. 1 గంట కాడ నుంచి బండి ఆరును కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. కానీ లేవటం నిద్ర మీద ఉన్నారు కదా, నైట్ నిద్ర మీద ఉన్నారు కాబట్టి సడన్లో లేసరికి నీళ్ళు వచ్చి అంతవరకు కట్టుబట్టలతో అందరం బయటకు వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడిన చేపట్లో నీళ్ళు ముంచేసింది. ఏ లేదు వెళ్ళిపోవటం ఒక్క 10 నిమిషాలు అంతే. ఏమైంది పెద్ద మనిషి? నువ్వు జర వేరేలాగా ఉన్నావు, తర్వాత మాట్లాడిస్తాను నీతో. వాతావరణం వేరే ఉన్నది నీ. ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళేసి వస్తాం. మొత్తం ఫ్యాన్ లెవెల్లో వచ్చిన నీళ్లు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇందులో? ఇలా 12 పోర్షన్లు నీళ్ళు ఉంటాయి. అందరం కూలి పని చేసుకునే వాళ్ళమే. కూలి పని వానర్ తప్ప అందరూ కూలి పని చేసుకునే వాళ్ళమే. అన్ని పోయినాయా? టీవీలు అన్నీ పోయినాయి మొత్తం. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ మొత్తం పోయినాయి. ఇవన్నీ ఈఎంఐ మీదే కొనుక్కున్నాం. ఇక రేపటి రోజున వాడు వస్తే మరి మేము ఏం సమానం చెప్పాలా, వాళ్ళకి ఏం కట్టాలా, పని పాట లేకుండా ఇంటికాడ కూర్చుంటుండే. అసలే మోకాలు నొప్పులు. ఇప్పుడు ముందేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా మీకు? బయటికి తెలియదు సార్, వచ్చినాయి మేమేం చదువుకోలేకపోయినాం. ఏం రాలేదు. మరి పొద్దుపూటే అందరు అనుకున్నారు ఈ బట్టలు తీద్దామంటే అలాగే 3 సైడ్ల నుంచి నీళ్లు గమ్ముకున్నాయి. ఏం చేయలేకపోయినా కట్టుబట్టలతో గుళ్ళు తలదాసుకున్నాం, అంత తప్ప ఇంకేం లేదు. సో గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయితే వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. మొత్తం టీవీలు, బెడ్లు, ఇంకా వాళ్ళకి ఇంకా అవకాశం కూడా లేదు. బట్టలు, మెషిన్లు, చైర్లు, అబ్బా లోపలంతా బురదేనా అమ్మా? ఏం పని చేస్తారు మీరు?
ఏం పని చేస్తారమ్మా? కూరగాయల బండి. కూరగాయల బండ్లు మీవేనా? మాయే. ఎవరెవరు వచ్చి ఏమన్నా చెప్తున్నారా? వచ్చి ఏం చెప్పట్లేదండి. ఇక మీకు ఇంత సాయం చేస్తామని మాత్రం అంటలే. వస్తుండ్రు, చూస్తారు, పోతురు. అయినా వాళ్ళు ఇచ్చే 5-10 వేలు ఒకవేళ ఇచ్చినా కూడా ఏం దేనికి అయ్యో లేదు, ఉప్పు లేదు, కారం లేదు. ఏదైనా కూలి చేసుకొని సంపాదించుకుంటాం. మాకు లక్షల్లో నష్టం పిల్లలకి ఏమైనా పాలు తేవడము అట్లాంటివి ఏమైనా చేసి లేవు సార్, అసలు లేవు. ఏం తిన్నారు వీళ్ళంతా? పొద్దున టిఫిన్ ఇచ్చిర్రా ఏమన్నా? పొద్దున టిఫిన్ పెట్టారు సార్, ఉప్మా పెట్టారు పొద్దున. ఇవన్నీగా సంపాదించుకోవాలంటే ఎట్లా? వాష్రూమ్స్ ఎట్లా మరి ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏం లేవు సార్, ఇక ఏం లేదు. మేమే ఆ బావి నీళ్ళు తోడుకొచ్చుకొని అన్ని కొట్టుకొని ఇక ఆ టయానికి అట్లా ఎలా తీసుకుంటున్నాం. సో ఇక్కడ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మరి గవర్నమెంట్ వీళ్ళకి ఏం చేస్తుంది, ఏం సహాయం చేస్తుంది అన్నది చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విపత్తులాగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉన్నది. సో సో చూడండి ఎంత ఘోరమో. అంత పేద ప్రజలు నివసించే ఏరియాలు ఇవన్నీ కూడా. సో అత్యంత భయానకమైన వాతావరణం, ఆ దృశ్యాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఏమీ లేదు అసలు. ఇంట్లో కట్టుబట్టలతో సహా రోడ్ల మీదే కనబడతా ఉన్నాయి మనకి. బెడ్ల దగ్గర నుంచి మొత్తం ఈ దృశ్యాలు చూస్తే మనకి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందనేది అర్థమవుతున్నది. ఏమిస్తే ఈ ప్రజలను ఆదుకోగలుగుతారు అంటే వాళ్ళ లైఫ్స్ కనీసం కొంతలో కొంతమేర వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లంతా బురదమయం అయిపోయి ఉన్నది, పడుకోవడానికి కనీసం ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు, వండుకోవడానికి గిన్నెలు లేవు, కనీసం భోజనం వండుకోవడానికి రైస్ కూడా లేనటువంటి సిచ్యువేషన్. గ్యాస్ లేదు, అన్నీ కొట్టుకపోయినాయి, అన్నీ బురదలో అయిపోయినాయి. ఏం చేయాలా? ఎవరెవరో చిన్న చిన్న కంపెనీస్, ఎన్జిఓస్ వచ్చి ఇక్కడ భోజనం సప్లై చేస్తున్న దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఏం పెద్ద మనిషి, ఎవరు పెడుతున్నారు ఈ భోజనం? గవర్నమెంటేనా? గవర్నమెంటే. రెస్పాండ్ అవుతున్నారు అంటే అవుతున్నారా? సీరియల్గా మంచిగా లాగా అనిపిస్తున్నారా? అనిపిస్తున్నారు. ఏమమ్మా వస్తున్నారా అధికారులు ఎవరన్నా? వస్తారు సార్, వచ్చి గిన్నెలకు సీర ఇచ్చిపోయారు. ఏమి లేదు, మాకు అన్ని కొట్టపోయినా సార్, ఏడ్చుకుంటూ కూర్చున్నాం. బియ్యం మరి ఎట్లా బయటపడాలి? ఇంత బియ్యం పోయినాయి, గుడ్డలు పోయినాయి, కాగితాలు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. ఏమి లేవు మాకు. ఏం చేస్తారమ్మా మీరు? మేము పేరెంట్ చేస్తాం సార్. సామాన్ మొత్తం అన్ని కొట్టుకపోయినాయి, ఏం లేవు. ఒక్క గిన్నెలు కూడా లేవు మాకైతే సార్. గిన్నెలు కూడా లేవు, ఏం లేవు. బియ్యం బస్తాల కానిచలు అన్ని కొట్టుకపోయినాయి. బట్టలు కూడా లేవు. ఇప్పుడు పాత బట్టలు ఇప్పుడు వస్తే అమ్మాయిలకు ఒక డ్రెస్ ఇచ్చిరు, గంతే, ఏం లేవు అసలు. మస్తు ఇబ్బంది అవుతుంది అసలు. పోవడానికి కూడా దారి కూడా చక్కగా లేదు అసలు. మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది అసలు. అయితే తినడానికి కూడా ఎప్పుడే టైంలో ఎప్పుడు ఏం పెడతారా ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నాం మేము. బట్టలు లేవు, బండలు ఇట్లా అన్ని కొట్టుకపోయినాయి, ఏం లేవు అసలు. వస్తాలే ఏం లేవు, నిద్ర కూడా పడతలే. ఏముంది అన్నం వచ్చిరా? ఏంది ఏమన్నా చేస్తాం ఆదుకుంటామని నిన్న వచ్చారండి. మరి అన్ని మీకు మేలు చేస్తారన్నారు. ఇంతవరకు ఏది లేదు. అన్నాలు మాత్రం పెడతారు, ఏమీ లేవు. ఇదే మహా ఎక్కువ అయిపోయింది. అన్నం పెట్టడమే గొప్పతనం అయింది. అన్నం పెడితే గొప్పతనం అయిపోయింది. ఏదో చూస్తానన్నారు, అన్ని మేము కట్టిస్తున్నాం అది ఇది అన్నారు. మరి ఇంతవరకు ఏది లేదు. అన్నం మాత్రం పెడతారు, అబద్ధం మాటలే. అది పొద్దున అది ఉప్మా. ఏం చేయాలి మరి ఇప్పుడు గవర్నమెంట్ మీకు? ఏం ఎట్లా చచ్చిపోతున్నాం గుండుకుడు బట్టి. మరి మీరే చేయాలి, మరి మీరు ఏం చేయాలి? మాకు సాయం చేయాలి. మాకు అసలు డబ్బులు ఏమో కానీ మాకు పిల్లల పరిస్థితి చాలా. ఇల్లు లేని వాళ్ళే కదా అంతా. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది కిరాయి ఉన్నోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పొద్దు అసలు. దారుణం.
మేము ఎక్కడిలో వచ్చి ఇడుగు వచ్చి బతికి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మా ఉన్నాయి కూడా మొత్తం పేరే. అసలు మాకు ఇంత సాయం చేయాలని సార్. సో ఎంత ఘోరం చూడండి పరిస్థితి. వచ్చిన వరద మొత్తం జనజీవనాన్ని మొత్తాన్ని ఆగం చేసేసింది. సో గవర్నమెంట్స్ ఏవైనా కూడా ఎంతసేపు మనం భోజనం పెట్టినామా, పొద్దున టిఫిన్ పెట్టినామా, అది సరిగ్గా అందితేనే అదే గొప్ప విషయంగా మనం చెప్తున్నాం. సో తక్షణ సహాయం కింద వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంతా కూలీ పనులు చేసుకునే వాళ్ళు, ఇండ్లు లేని నిరుపేదలు ఇక్కడికి వచ్చి రెంట్కున్న వాళ్ళు, కిరాయికున్న వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నీ వాళ్ళు సర్వం కోల్పోయారు. ఎన్నోసార్లు మనం హైదరాబాద్లో అక్కడ ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు రావడం, పరామర్శించడం, భోజనాలు పెట్టడం, వెళ్ళిపోవడమే జరుగుతున్నది, కానీ ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదు. సో మీరైనా ఉన్న బడ్జెట్లో త్వరితగతిన వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, పూర్తి స్థాయిలో 100% మీరు చేయలేకపోయినా ఎంతో కొంత వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 3 మంత్రులకి 3 మంత్రి పదవులు ఉన్నాయి. మీరు రోడ్ల మీదనే ఉండాలా ఖమ్మం జిల్లాలో, మీకు ఇక వేరే పని లేదు. అవసరమైతే మీ మంత్రి పదవులు వేరే వాళ్ళకి అప్పగించి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. అయితే అసలు మనం ఇంత ఘోరంగా ఉందా అని నేను కూడా వచ్చే ముందు ఊహించలేదు. బట్ గ్రౌండ్లోకి వస్తేనే మనకి అసలు విషయం, అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. సో ఎక్కడ భోజనాలు అని అన్నా కూడా జనాలు ఏ రకంగా వచ్చి నిలబడుతున్నారో చూడండి. వీళ్ళకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం పెడుతున్నారు, అయిపోయింది ఇక. సో తక్షణం వీళ్ళకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ఫైనాన్షియల్గా వీళ్ళని నిలబెట్టాలి. ఎంతమంది ఉంటారండి, ఎన్ని వేల మంది ఉంటారు? అన్ని వేల మందికి కుటుంబానికి ఇంత అని కనుక మీరు రిలీజ్ చేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇమీడియట్గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కనీసం బట్టలు లేవు, చలికి వణుకుతున్నారు, పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరో బయట ఉన్న బట్టల షాప్లో వీళ్ళు సహాయం చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ వైపు నుంచి మీరు తక్షణం ఏ సహాయం అందించబోతున్నారు అన్నది తేల్చాలి. ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే వాళ్ళకి చేరిపోవాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక జిల్లాలో 3 మంత్రులు ఉన్నారంటే పెద్ద నెంబరే కదా. సో మరో కాలనీకి వెళ్దాం, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని, ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ మున్నేరు వాగు వెంట కరకట్ట కడతామని హామీ ఇచ్చారు. మరి ఏమైంది మీ కట్ట? ఎందుకు కట్టలేకపోతున్నారు? ఎందుకు హామీ ఇచ్చినారు? గతంలో వాళ్ళు చేయలేదు, మరి మీరేం చేస్తున్నారు? తక్షణం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.